హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఎస్ఎంఆర్ తెలుగు ఎడ్యుకేషన్. మనం ఈ వీడియోస్లో ఫంక్షన్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ టాపిక్ ఈస్ స్టోరేజ్ క్లాసెస్. స్టోరేజ్ క్లాసెస్ స్టోరేజ్ క్లాసెస్ టోటల్గా 4 కీవర్డ్స్ ఉంటాయి. ఆటో, స్టాటిక్, రిజిస్టర్, ఎక్స్టర్నల్. ఫస్ట్ ఆటో ఇజ్ ఏ స్టోరేజ్ క్లాస్. చూడండి, ఇప్పుడు వరకు మనం యూజ్ చేసిన వేరియబుల్స్ అన్ని కూడా బై డిఫాల్ట్గా ఆటో వేరియబుల్స్. అంటే ఇప్పుడు వరకు మనం యూజ్ చేసిన వేరియబుల్ మనం డిక్లేర్ చేసిన వేరియబుల్స్ అన్ని కూడా ఆటో వేరియబుల్స్. వాట్ ఇస్ ద డిఫాల్ట్ వాల్యూ ఆఫ్ ఏ ఆటో వేరియబుల్ ఇస్ గార్బేజ్ వాల్యూ. ఓకే, ఇక్కడ మనకి ఎవ్రీ స్టోరేజ్ క్లాస్కి లైఫ్ ఉంటుంది, స్కోప్ ఉంటుంది, డిఫాల్ట్ వాల్యూ ఉంటుంది. స్కోప్, లైఫ్, then default value. Default value. So auto variables default value అంటే ఇక్కడ మనకి garbage value. గార్బేజ్ వాల్యూ అంటే ఎనీ వాల్యూ ఉండొచ్చు. ఇంటి తీసుకుంటే ఇంటీజర్ రేంజ్లో ఉంటుంది, ఫ్లోట్ తీసుకుంటే ఫ్లోట్ రేంజ్లో, క్యారెక్టర్ తీసుకుంటే క్యారెక్టర్ రేంజ్లో. ఓకే, డిఫాల్ట్ వాల్యూ ఎనీ వాల్యూ ఉండొచ్చు. నెక్స్ట్ స్కోప్. ఆటో వేరియబుల్కి స్కోప్ ఎంత వరకు ఉంటుంది? ఆ బాడీ వరకే. లైఫ్ కూడా ఆ బాడీ వరకే ఉంటుంది. ఓకే, ఒకసారి సాల్ట్ ఆఫ్ న్యూ void main ఓకే, ఇక్కడ వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాం. వేరియబుల్ int a is equal to 10, printf %d, a. ఇక్కడ స్లాష్ అని ఇస్తున్నాం న్యూ లైన్కి వెళ్ళడానికి. /n. ఓకే, మనం ఇక్కడ అనదర్ బాడీ ఓపెన్ చేస్తున్నాం. ఇదొక బాడీ, ఇదొక బాడీ. ఇక్కడ int b is equal to 20 అని ఇచ్చాం. ఇక్కడ printf %d /n %d, a, b. ఇక్కడ b మైనస్ చేస్తాం, a ప్లస్ చేస్తాం. ab వాల్యూస్ ప్రింట్ చేస్తాం. printf /n %d %d, a, b. ఓకే, ఇప్పుడు ఇక్కడ printf /n %d, a, then printf /n %d, b. ఓకే, ఇప్పుడు వరకు మనం డిక్లేర్ చేసిన వేరియబుల్ ఇక్కడ ఏమి కీవర్డ్ ఏమి ఇవ్వలేదు కదా. ఇక్కడ ఆటో అని ఇచ్చినా కూడా నాట్ ఏ ప్రాబ్లం. ఆటో అంటే మనం ఇప్పటివరకు యూజ్ చేసిన వేరియబుల్స్ అని కూడా బై డిఫాల్ట్గా అవి ఆటో వేరియబుల్స్. ఇక్కడ ఆటో ఇచ్చిన ఇవ్వకపోయినా బై డిఫాల్ట్గా ఆటో ఉంటుంది. ఓకే, ఇది ఆటో వేరియబుల్. డిఫాల్ట్ వాల్యూ అంటే గార్బేజ్ వాల్యూ. ఏలోకి 10 ఇది ఇనిషియలైజ్ చేస్తాం అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది? 10. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది? 10. చూడండి, ఇక్కడ ఇదొక బాడీ అంటే మనం ఒక ఆటో వేరియబుల్స్ ఏంటంటే ఏ బాడీలో అయితే డిక్లేర్ చేస్తామో ఆ బాడీ వరకే స్కోప్ ఉంటుంది.
నేను ఇక్కడ బి అనే వేరియబుల్ ఈ బాడీలో డిక్లేర్ చేస్తాను. సో కాబట్టి మనం ఈ బి అనే వేరియబుల్ని ఈ బాడీ వరకు యూజ్ చేయగలం, అవుట్ సైడ్ బాడీ అనేది యూజ్ చేయగలం. ఇది స్కోప్, ఇది అవుట్ ఆఫ్ ది స్కోప్ అనమాట. నేను కోడ్ రన్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది, అన్డిఫైన్డ్ సింబల్ బి అనే ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే బి యొక్క స్కోప్ ఎంతవరకు ఉంటుందంటే ఇక్కడ వరకే ఉంటుంది. నెక్స్ట్ ఏ అనే వేరియబుల్ ఈ బాడీలో డిక్లేర్ చేస్తాం. సో ఏ వేరియబుల్ యొక్క స్కోప్ ఈ బాడీలో ఎనీవేర్ ఉంటుంది. చూడండి మనకి ఈ బాడీలో మళ్ళీ ఈ బాడీ ఉంది. నేను ఇప్పుడు ఏని ఇక్కడ యాక్సెస్ చేయొచ్చు, ఇక్కడ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. మన ఇక్కడ ఏలో వాల్యూ ఎంత ఉంది 10, బిలో 20. సో బిలో వాల్యూ ఎంత వస్తుంది 20, ఏ వాల్యూ ఎంత, ఏ వాల్యూ 10, సో బి వాల్యూ ఎంత 20. సో 10, 20 అనే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ బి మైనస్ మైనస్ అంటే బిలోకి వాల్యూ ఎంత వస్తుంది 19 అవుతుంది. బిలోకి వాల్యూ 19 వస్తుంది. నెక్స్ట్ ఏలో వాల్యూ ఎంత ఉంది మన దగ్గర 10. నెక్స్ట్ ఏ ప్లస్ ప్లస్ అంటే ఏలో వాల్యూ ఎంత వస్తుంది, నెక్స్ట్ టైంకి వచ్చినప్పుడు పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి 1 వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. వాట్ ఇస్ వాల్యూ ఆఫ్ ఏ 11, వాట్ ఇస్ వాల్యూ ఆఫ్ బి 19. సో 11, 19 ఇస్ ద అవుట్పుట్. నెక్స్ట్ ఇక్కడ ఈ బాడీని ఎప్పుడైతే ఈ బాడీ నుంచి బయటకు వస్తుందో ఈ బి యొక్క వేరియబుల్ యొక్క స్కోప్ అనేది అవుట్ ఆఫ్ ది బాడీ మనం యాక్సెస్ చేయలేం. కాబట్టి ఆటో వేరియబుల్ యొక్క స్కోప్ ఎంతవరకు ఉంటుంది, ఆ బాడీ వరకే ఉంటుంది. ఇప్పుడు కోడ్ రన్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది, అన్డిఫైన్డ్ సింబల్ బి. రన్ దిస్ కోడ్, Alt F9 విల్ గెట్ ఎన్ ఎర్రర్. సో ఫంక్షన్ సేవ్ చేయలేదు కదా, సేవ్ చేయండి .cతో F2 లేదా హెడర్ ఫైల్స్ ఇంక్లూడ్ చేసుకోండి. ఫస్ట్ .c. సో Alt F9 విల్ గెట్ ఎన్ ఎర్రర్. చూడండి ఎర్రర్ వచ్చింది, అన్డిఫైన్డ్ సింబల్ బి. ఎందుకంటే బి అనే వేరియబుల్ని ఈ బాడీలో యూజ్ చేస్తున్నాం, బట్ ఈ బాడీలో మనం డిక్లేర్ చేయలేదు కాబట్టి విల్ గెట్ ఎన్ ఎర్రర్. ఓకే, ఈ లైన్ కామెంట్ చేస్తున్నాను. ఈ లైన్ కామెంట్ చేస్తాం అంటే ఏ వేరియబుల్ స్కోప్ ఎంతవరకు ఉంటుంది, ఈ బాడీ వరకు ఎనీవేర్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ బి వేరియబుల్ యొక్క స్కోప్ ఈ బాడీ వరకు ఎనీవేర్ యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ అవుట్పుట్ ఎంత వస్తుంది 10, బిలో వాల్యూ 20 కాబట్టి ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది 10, బిలోకి వాల్యూ ఎంత వస్తుంది 20. సో 10, 20. నెక్స్ట్ బి వాల్యూ 1 డిక్రిమెంట్ అవుతుంది అంటే బిలోకి వాల్యూ ఎంత వస్తుంది 19. నెక్స్ట్ ఏ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది 11. ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది 11, 19. నెక్స్ట్ ఎప్పుడైతే ఈ బాడీ నుంచి బయటకు వస్తుందో ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది 11. బి వేరియబుల్ స్కోప్ అనేది డిఎల్కేట్ అయిపోతుంది, లైఫ్ కూడా ఉండదు. లైఫ్ కూడా ఈ బాడీ వరకే, స్కోప్ కూడా ఈ బాడీ వరకే, అవుట్ సైడ్ బాడీ అనేది యాక్సెస్ చేయడం. అంటే ఆటో వేరియబుల్ యొక్క స్కోప్ ఆ బాడీ, లైఫ్ కూడా ఎంతవరకు ఉంటుంది, ఆ బాడీ వరకు ఉంటుంది. ఇప్పుడు అయితే మనం యూజ్ చేసిన వేరియబుల్స్ అన్నీ కూడా ఆటో వేరియబుల్స్. ఫంక్షన్స్లో మనం డిఫైన్ చేస్తాం కదా, ఆ వేరియబుల్స్ అన్నీ కూడా ఆటో వేరియబుల్స్. ఆ వేరియబుల్ యొక్క స్కోప్ మీరు ఏ బాడీలో అయితే డిక్లేర్ చేస్తారో ఆ బాడీ వరకే ఉంటుంది, అవుట్ సైడ్ అనేది యాక్సెస్ చేయలేం. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్, సో ఇక్కడ రన్ చేద్దాం. Alt F9, ఎస్, Control F9, Alt F5. 10, ఫస్ట్ 10. ఇక్కడ SCR ఇవ్వలేదు కదా, అందుకని ఇంతకుముందు అవుట్పుట్ వచ్చింది. క్లియర్ ద స్క్రీన్. Alt F9, ఎస్, Control F9, Alt F5. ఫస్ట్ 10, 10, 20, 11, 19, 19 is the output. So next one is, so what is the output of given code? ఇక్కడ నేను SMR అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నాను మెయిన్ ఫంక్షన్లో.
సో ఎస్ఎంఆర్ అనే ఫంక్షన్ కాల్ చేసాం. సో ఫంక్షన్ యొక్క డెఫినేషన్ మెయిన్ పైన రాస్తున్నాం. అది అయితే డిక్లరేషన్ అనేది ఆప్షనల్. వైడ్ ఎస్ఎంఆర్ ప్లస్ ప్లస్ ఏ ఇంటి ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాం. సో ఎస్ఎంఆర్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ప్లస్ ప్లస్ ఏ ప్లస్ ప్లస్ ఏ ప్లస్ ప్లస్ ఏ అని ఇచ్చాం. ఓకే, సో వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ కోడ్? ఒకసారి చూడండి. సో అవుట్పుట్ వస్తుంది మనకి. మనం ఇక్కడ ఏ అనే వేరియబుల్ని ఈ బాడీలో డిఫైన్ చేస్తాం కాబట్టి మనకి ఏ అనే వేరియబుల్ యొక్క స్కోప్, ఇది ఆటో వేరియబుల్. ఆటో వేరియబుల్ యొక్క స్కోప్ అనేది ఈ బాడీ వరకే ఉంటుంది. ఈ బాడీ వరకే ఉంటుంది. బట్ మనం ఇక్కడ ఏ అనే వేరియబుల్ని అవుట్ సైడ్ బాడీ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఏ అనే వేరియబుల్ డిక్లేర్ చేస్తామా? చేయాల. సో ఈ కోడ్ రన్ చేస్తే వస్తుంది మనకి ఎర్రర్ వస్తుంది. అన్డిఫైన్డ్ సింబల్ అన్డిఫైన్డ్ సింబల్ ఏ అనే ఎర్రర్ వస్తుంది. All defined, yes, we will get an error. Read this error. Undefined symbol a. అంటే ఏ అనేది ఇక్కడ డిఫైన్ చేయాలి మనం కాబట్టి మనకి ఎర్రర్ వస్తుంది. అంటే ఆటో వేరియబుల్ యొక్క స్కోప్ మీరు ఏ బాడీలో అయితే డిక్లేర్ చేస్తారో ఆ బాడీ వరకే ఉంటుంది. లైఫ్ కూడా ఆ బాడీ వరకే ఉంటుంది. వన్స్ మనం ఈ బాడీ నుంచి బయటికి రాగానే మెమరీ అంతా డియాలకేట్ అయిపోతుంది. ఓకే, ఆల్రెడీ ఇప్పుడు వరకు మనం నేర్చుకున్నదంతా కూడా ఆటో వేరియబుల్స్. సో నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ స్టాటిక్. Next one is static. So static variable యొక్క స్కోప్, లైఫ్ అండ్ డిఫాల్ట్ వాల్యూ ఎలా ఉంటుంది. ఓకే, సో డిఫాల్ట్ వాల్యూ ఏంటంటే 0. అంటే మనం స్టాటిక్ వేరియబుల్కి స్టాటిక్ ఇంట్ అని డిఫైన్ చేస్తే మనకి ఇనిషియల్గా డిఫాల్ట్ వాల్యూ ఏం వస్తుంది? 0 వస్తుంది. ఓకే, ఇక్కడ ఎస్ఎంఆర్ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. సో ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఆటో వేరియబుల్ డిఫాల్ట్ వాల్యూ గార్బేజ్ వాల్యూ, ఏలో గార్బేజ్ వాల్యూ ఉంటుంది కాబట్టి నేను 0 ఇనిషియలైజ్ చేస్తున్నాను. సో ఇంట్ స్టాటిక్ ఎస్ ప్లస్ ప్లస్ ఏ ప్లస్ ప్లస్ ఎస్. సో ప్రింట్ఎఫ్ స్లాష్ n %d కామా ఏ కామా ఎస్. సో వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ కోడ్? అంటే ఒకసారి చూడండి, మనకి ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. మనకి ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా మెయిన్ స్టార్ట్ అవుతుంది. మెయిన్ ఫంక్షన్ నుంచి ఏం కాల్ చేస్తాం? ఎస్ఎంఆర్ అనే ఫంక్షన్ కాల్ చేస్తాం. సో కంట్రోల్ ఎక్కడికి వస్తుంది? ఎస్ఎంఆర్ అనే ఫంక్షన్కి వస్తుంది. ఎస్ఎంఆర్ అనే ఫంక్షన్లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఏమండి? ఏ ఇస్ ఆటో వేరియబుల్. ఏ ఇనిషియల్ వాల్యూ గార్బేజ్ వాల్యూ ఉంటుంది. మనం 0 ఇనిషియలైజ్ చేసాం కాబట్టి ఏలకు వాల్యూ 0 వస్తుంది. సో స్టాటిక్ వేరియబుల్స్కి సపరేట్గా మెమరీ అలొకేట్ అవుతుంది. స్టాటిక్ వేరియబుల్కి ఎస్కి సపరేట్గా మెమరీ అలొకేట్ అవుతుంది. ఇనిషియల్ వాల్యూ మనం ఏమి ఇనిషియలైజ్ చేయలేదు అంటే ఎస్లోకి వాల్యూ ఎంత వస్తుంది? డిఫాల్ట్ వాల్యూ ఏంటి? 0. సో స్టాటిక్ వేరియబుల్ డిఫాల్ట్ వాల్యూ 0. నెక్స్ట్ ప్లస్ ప్లస్ ఏ అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది? 1. ప్లస్ ప్లస్ ఎస్ అంటే ఎస్లోకి వాల్యూ ఎంత వస్తుంది? 1. నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏలో ఉన్న వాల్యూ ఎంత? 1. సో 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఎస్లో ఉన్న వాల్యూ ఎంత? 1 ప్రింట్ అవుతుంది. సో 1 అనే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. సో నెక్స్ట్ వన్ ఈస్, సో ఈ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి కంట్రోల్ ఎక్కడికి వస్తుంది? సో మెయిన్ ఫంక్షన్కి వస్తుంది. అప్పుడు ఈ మెమరీ అంతా డియాలకేట్ అయిపోతుంది. బట్ ఎస్కి మనకి మెమరీ అలాగే ఉంటుంది. స్టాటిక్ మెమరీ అలాగే ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్ మళ్ళీ వన్స్ అగైన్ ఈ స్టేట్మెంట్కి వస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఏ ఫంక్షన్ కాల్ అవుతుంది? ఎస్ఎంఆర్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. అంటే మెయిన్ నుంచి మళ్ళీ వన్స్ అగైన్ ఎస్ఎంఆర్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. సో ఎస్ఎంఆర్ 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఏ అనేది ఒక వేరియబుల్, ఏకి మెమరీ అలొకేట్ అవుతుంది.
సో వాల్యూ ఎంత 0. ఎస్కి మళ్ళీ సపరేట్ మెమరీ అలొకేట్ అవ్వదు. ఎస్ అనేది ఆల్రెడీ ఉంది స్టాటిక్ వేరియబుల్. ఓకే, నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ 1 టైం ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ ఎస్కి 0 అనేది ఇనిషియలైజ్ అవ్వదు. ఆల్రెడీ మనకి ఎస్లో వాల్యూ ఎంత ఉంది 1. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్లస్ ప్లస్ ఏలో వాల్యూ ఎంత వస్తుంది 1 ప్లస్ ప్లస్ ఎస్ అంటే ఎస్లో వాల్యూ ఎంత వస్తుంది 2. సో నెక్స్ట్ ఏలో ఉన్న వాల్యూ ఇక్కడ ప్రింట్ అవుతుంది, ఎస్లో ఉన్న వాల్యూ ఇక్కడ ప్రింట్ అవుతుంది. అంటే 1 2 అనే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కంట్రోల్ అనేది ఎక్కడ వచ్చేస్తుంది మెయిన్ ఫంక్షన్. అప్పుడు ఈ మెమరీ అంతా కూడా డీఅలొకేట్ అయిపోతుంది. నెక్స్ట్ ఒకసారి చూడండి, ఈ ఎస్ వేరియబుల్ యొక్క లైఫ్ అలాగే ఉంది, స్టాటిక్ వేరియబుల్ యొక్క లైఫ్ అలాగే ఉంది. బట్ ఆటో వేరియబుల్ యొక్క స్కోప్ అనేది ఆ బాడీ వరకే ఉంది. వన్స్ ఆ బాడీ నుంచి బయటికి రాగానే ఆ మెమరీ అంతా లైఫ్ అనేది డీఅలొకేట్ అయిపోతుంది. సో ఆటో వేరియబుల్ యొక్క స్కోప్ స్టాటిక్ వేరియబుల్ యొక్క స్కోప్ అనేది ఆ బాడీ వరకు ఉంటుంది. లైఫ్ అనేది మొత్తం ప్రోగ్రామ్ ఉంటుంది. స్టాటిక్ వేరియబుల్ యొక్క స్కోప్ అనేది ఆ ఫంక్షన్ వరకు ఉంటుంది. అంటే మనం స్టాటిక్ వేరియబుల్ యొక్కని ఎక్కడి వరకు యాక్సెస్ చేసుకోవచ్చు అంటే ఈ స్టాటిక్ వేరియబుల్ని ఏ ఫంక్షన్లో డిఫైన్ చేసాం ఎస్ఎంఆర్. సో ఈ ఎస్ఎంఆర్ వరకు ఎనీవేర్ యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే స్టాటిక్ వేరియబుల్ యొక్క స్కోప్ అనేది ఆ ఫంక్షన్ వరకు ఉంటుంది. లైఫ్ అనేది మొత్తం ప్రోగ్రామ్ ఉంటుంది. ఓకే, ఒకసారి చూడండి, ఇప్పుడైతే మనం మళ్ళీ బ్యాక్ మెయిన్కి వచ్చేసిన తర్వాత మెమరీ అంతా డీఅలొకేట్ అయిపోతుంది. నెక్స్ట్ వన్స్ అగైన్ ఏ ఫంక్షన్ కాల్ అవుతుంది ఎస్ఎంఆర్. వన్స్ అగైన్ ఎస్ఎంఆర్ కాల్ అవుతుంది. ఇందులో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి ఏ వాల్యూ ఎంత 0. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ ప్లస్ ప్లస్ ఏ అంటే ఏలో వాల్యూ ఎంత వస్తుంది 1 ప్లస్ ప్లస్ ఎస్ అనే వాల్యూ ఎంత వస్తుంది 1 వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యే ఎస్లో వాల్యూ ఎంత వస్తుంది 3. అంటే మనకి ఏ వాల్యూ ఎంత 1 ఎస్ వాల్యూ ఎంత 3. ఈ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కంట్రోల్ ఎక్కడికి వస్తుంది మెయిన్ ఫంక్షన్కి వస్తుంది. అప్పుడు ఈ మెమరీ అంతా కూడా డీఅలొకేట్ అయిపోతుంది. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ అంతా కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ స్టాటిక్ వేరియబుల్ యొక్క మెమరీ అనేది డీఅలొకేట్ అయిపోతుంది. అంటే స్టాటిక్ వేరియబుల్ యొక్క లైఫ్ అనేది ఎంతవరకు ఉంటుందంటే మొత్తం ప్రోగ్రామ్ ఉంటుంది. లైఫ్ సో త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ ఉంటుంది. బట్ స్కోప్ అనేది ఆ ఫంక్షన్ వరకే ఉంటుంది. అంటే మనం ఇక్కడ ఈ ఎస్ అనే వేరియబుల్ని ఈ ఫంక్షన్ వరకే యూజ్ చేసుకోవచ్చు. నేను అవుట్ సైడ్ ఫంక్షన్ యూజ్ చేయలేను. నేను ఇక్కడ మెయిన్ ఫంక్షన్లో రికార్డర్ రన్ చేద్దాం. 1 1 1 2 1 3 అవుట్పుట్ వస్తుంది. సో ఆల్ట్ F9 ఎస్ కంట్రోల్ F9 ఆల్ట్ F5. సో అవుట్పుట్ వచ్చింది మనకి ఇక్కడ 1 1 1 2 1 3. దిస్ ఇస్ ద అవుట్పుట్. నెక్స్ట్ మనం ఇక్కడ ఎస్ అనే వేరియబుల్ని అవుట్ సైడ్ యాక్సెస్ చేస్తున్నాను. ప్రింట్ఎఫ్ %d, s. ఇప్పుడు నేను ఎస్ అనేది ఏ వేరియబుల్ మనకి స్టాటిక్ వేరియబుల్. స్టాటిక్ వేరియబుల్ యొక్క స్కోప్ అనేది ఈ ఫంక్షన్ వరకే ఉంటుంది. అవుట్ సైడ్ ఫంక్షన్ అనేది ఉండదు. కాబట్టి విల్ గెట్ అన్ ఎర్రర్ అన్డిఫైన్డ్ సింబల్ s. ఈ కోడ్ రన్ చేస్తే ఆల్ట్ F9 విల్ గెట్ అన్ ఎర్రర్ అన్డిఫైన్డ్ సింబల్ s. ఇక్కడ లైఫ్కి స్కోప్కి డిఫరెన్స్ అర్థం చేసుకోండి. స్కోప్ అనేది యాక్సెసిబిలిటీ, ఎక్కడైతే డిఫైన్ చేసామో ఆ ఫంక్షన్ వరకే ఉంటుంది స్కోప్. లైఫ్ అనేది మొత్తం ప్రోగ్రామ్. అంటే మనం ఈ ఫంక్షన్ నుంచి బయటకు వచ్చిన ఆ మెమరీ అనేది డీఅలొకేట్ అవ్వదు. మళ్ళీ వన్స్ అగైన్ ఆ ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యే వరకు లైఫ్ అనేది అలాగే ఉంటుంది. ఓకే, సో స్టాటిక్ వేరియబుల్ యొక్క స్కోప్ అనేది ఆ ఫంక్షన్ వరకే ఉంటుంది. లైఫ్ అనేది ఆ ప్రోగ్రామ్ మొత్తం ప్రోగ్రామ్ ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ఇస్ ఎక్స్టర్నల్. సో ఎక్స్టర్నల్ అనేది ఒక కీవర్డ్. వీటిని గ్లోబల్ వేరియబుల్స్ అని కూడా అంటాం. గ్లోబల్ అంటే మొత్తం ఆల్ ఫంక్షన్స్లో యాక్సెస్ చేసుకోవాలంటే గ్లోబల్ వేరియబుల్స్ అని యూజ్ చేస్తాం. సో డిఫాల్ట్ వాల్యూ ఏంటంటే 0.
అంటే మన వాల్యూ ఇవ్వకపోతే ఇనిషియల్గా ఏ వాల్యూ తీసుకుంటుంది, 0 తీసుకుంటుంది. ఓకే, ఓకే. ఇక్కడ నేను గ్లోబల్ వేరియబుల్ ఇంట్ జీ అని తీసుకుంటున్నాను. ఇక్కడ ++g ++g ఎస్ఎంఆర్ కాల్ చేస్తాం. ఎస్ఎంఆర్ కాల్ చేసిన తర్వాత ఏబిసి కాల్ చేస్తున్నాను. సో మెయిన్ ఫైన్ రాస్తున్నాగా డిక్లరేషన్ అనేది ఆప్షనల్, వైడ్ ఏబిసి. సో ++g. ఒకసారి చూడండి, మనకి ఎప్పుడు కూడా సి ప్రోగ్రామ్ యొక్క కంపైలేషన్ అనేది టాప్ టు బాటమ్ జరుగుతుంది. కంపైలేషన్ టాప్ టు బాటమ్, ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ టు మెయిన్. ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ నుంచి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనం ఇక్కడ జీ అనేది డిఫైన్ చేస్తాం కదా. సో చూడండి, జీ అనేది ఇంటి జీ, ఇట్లా గ్లోబల్ వేరియబుల్స్ అంటారు. అంటే నాకు జీకి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. జీకి మెమరీ అలొకేట్ అవుతుంది. ఇనిషియల్ వాల్యూ ఎంత, గార్బేజ్ ఇనిషియల్ వాల్యూ 0. సో ఎక్స్టర్నల్ వేరియబుల్ ఆర్ గ్లోబల్ వేరియబుల్ డిఫాల్ట్ వాల్యూ 0. అంటే మనం ఇనిషియలైజ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఇనిషియలైజ్ చేసినా చేయకపోయినా డిఫాల్ట్ వాల్యూ 0 తీసుకుంటుంది. అదే మనం ఇక్కడ ఒకవేళ వాల్యూ 0 ఇచ్చినా అది 0నే. ఓకే, నెక్స్ట్ మెయిన్ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. ++g అంటే జీలోకి వాల్యూ ఎంత వస్తుంది, 1. నెక్స్ట్ కంట్రోల్ ఇక్కడ నుంచి మెయిన్ నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఎస్ఎంఆర్కి వెళ్తుంది. సో ఎస్ఎంఆర్కి వస్తుంది. ఎస్ఎంఆర్లో ++g అంటే జీలో వాల్యూ ఎంత వస్తుంది, 2. వన్స్ ఎస్ఎంఆర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కంట్రోల్ ఎక్కడికి వచ్చేస్తుంది, మెయిన్. ఈ మెమరీ అంతా డియాకేట్ అవుతుంది. బట్ గార్బేజ్ గ్లోబల్ వేరియబుల్కి స్కోప్ అలాగే ఉంటుంది, లైఫ్ కూడా అలాగే ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడి నుంచి ఏం కాల్ చేస్తాం, ఏబిసి కాల్ చేస్తాం. సో కంట్రోల్ ఎక్కడ అవుతుంది, ఇక్కడి నుంచి ఏబిసి కాల్ చేస్తాం. సో మళ్ళీ కంట్రోల్ ఏబిసికి వెళ్తుంది. ఓకే, అక్కడ ++g అన్నాం అంటే జీలో 1 వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే జీలోకి వాల్యూ ఎంత వస్తుంది, 3. వన్స్ అగైన్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. అప్పుడు ఈ మెమరీ అంతా డియాల్కేట్ అయిపోతుంది. సో మెయిన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ మెమరీ అంతా డియాల్కేట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మనకి ఈ జీ అనే వాల్యూ ప్రింట్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది 3. ఒకసారి చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, స్టాటిక్ వేరియబుల్కి గ్లోబల్ వేరియబుల్కి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. స్టాటిక్ వేరియబుల్ యొక్క స్కోప్ ఆ ఫంక్షన్ వరకే ఉంటుంది. బట్ గ్లోబల్ వేరియబుల్ యొక్క స్కోప్, ఈ గ్లోబల్ వేరియబుల్ యొక్క స్కోప్ ఎనీ ఫంక్షన్ ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు, ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు, ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు, ఆల్ ఫంక్షన్స్లో యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ లైఫ్ చూడండి, లైఫ్ సో స్కోప్ ఏంటి, ఆల్ ఫంక్షన్స్. అందుకే వీటిని గ్లోబల్ వేరియబుల్స్ అంటారు. ఆల్ ఫంక్షన్స్లో యూజ్ చేసుకోవచ్చు కాబట్టి వీటిని గ్లోబల్ వేరియబుల్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ లైఫ్ మొత్తం ప్రోగ్రామ్ ఉంటుంది. సో మొత్తం ఈ ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయిపోయే వరకు జీ అనేది అక్కడే ఉంటుంది. జీని ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే జీ చూడండి, ఇక్కడ మనం జీని ఇక్కడ యూజ్ చేస్తాం, ఇక్కడ యూజ్ చేస్తాం, ఎనీ ఫంక్షన్లో యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఈ కోడ్ రన్ చేస్తున్నాను. Alt F9 ఎస్, కంట్రోల్ F9, Alt F5. సో అవుట్పుట్ వస్తుంది మనకి 3. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, ఇక్కడ అనదర్ ఫంక్షన్ రాస్తున్నాను, XYZ అనే ఫంక్షన్, వైడ్ XYZ. సో ++g అని ఇచ్చాను. ఇక్కడ ఏబిసి ప్లేస్లో XYZ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. సో వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ కోడ్. ఒకసారి
ఒకసారి చూడండి, మనకి కంపైలేషన్ ప్రాసెస్ అనేది టాప్ టు బాటమ్ జరుగుతుంది. ఒకసారి చూడండి, ఇక్కడ టాప్ టు బాటమ్, ఇలా టాప్ టు బాటమ్ కంపైలేషన్ అనేది జరుగుతున్నప్పుడు ఇక్కడ జీ వాడేసాం, ప్లస్ జీ అనేది యూజ్ చేస్తాం. బట్ మనం యూజ్ చేసే ముందు డిక్లేర్ చేయాలి. మనం జీ డిక్లేర్ చేసామా, చేయగా. సో కోడ్ రన్ చేస్తే ఎర్రర్ వస్తుంది, అన్డిఫైన్డ్ సింబల్ జీ. సో కోడ్ రన్ చేస్తే విల్ గెట్ ఎన్ ఎర్రర్, Alt F9 will get an error, undefined symbol B, undefined symbol G. అంటే ఈ జీని డిక్లేర్ చేయలేదు. ఓకే సార్ చూడండి, ఇప్పుడు మనం ఈ జీని డిక్లేర్ చేయడానికి ఎక్స్టెండ్ అనే కీవర్డ్ వాడతాం. ఎక్స్టెండ్ ఇంట్ G. సో దిస్ వన్ ఈస్ డిక్లరేషన్. The statement is called declaration. This statement is called definition. అంటే ఒక ఫంక్షన్ రాయాలంటే మనకి ఏమి ఉండాలి, ఫంక్షన్ కాలింగ్ ఉండాలి, ఫంక్షన్ డిక్లరేషన్, ఫంక్షన్ డెఫినేషన్. ఈ స్టేట్మెంట్ అనేది ఫంక్షన్ డెఫినేషన్ అవుతుంది. మనం దీన్ని యూజ్ చేస్తే ముందు డిక్లేర్ చేయాలి. ఇప్పుడు మనం కంపైలర్కి ఏం చెప్పామంటే ఇక్కడ ఒక వేరియబుల్ జీ అనేది ఒక డిఫైన్ ఉంది కింద అనేది కంపైలర్ తెలుస్తుంది. ఇది డిక్లరేషన్ స్టేట్మెంట్. ఓకే, ఇప్పుడు కోడ్ రన్ అవుతుంది. కంపైలేషన్ ప్రాసెస్ అనేది టాప్ టు బాటమ్ జరుగుతుంది, బట్ ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడు మెయిన్ టు మెయిన్. సో చూడండి, ఇక్కడ మనకి మెయిన్, సో మెయిన్ నుంచి ఏం కాల్ చేస్తాం, ఇక్కడ ఆల్రెడీ జీ అనేది వేరియబుల్ మెమరీ అలొకేట్ అవుతుంది. జీ ఇనిషియల్ వాల్యూ ఇస్ 0. సో గ్లోబల్ వేరియబుల్కి మనం డిఫాల్ట్ వాల్యూ అవసరం లేదు, బై డిఫాల్ట్గా వాల్యూ ఉంటుంది. ఓకే, గ్లోబల్ వేరియబుల్ అంటే మనం గ్లోబల్ వేరియబుల్ మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఫస్ట్ ఎగ్జిక్యూషన్ ఎస్ఎంఆర్కి వస్తుంది. ఎస్ఎంఆర్కి వెళ్ళి ఇక్కడ ప్లస్ జీ అంటే జీరోకి వాల్యూ ఎంత వస్తుంది, 1. ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయినాక మళ్ళీ మెయిన్కి వస్తుంది, మెమరీ డిఅలొకేట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఏబీసీ కాల్ చేస్తాం, ఇక్కడ నుంచి ఏబీసీకి వస్తుంది, ఏబీసీకి వెళ్తుంది. ఏబీసీలో ప్లస్ జీ అంటే జీరోకి వాల్యూ ఎంత వస్తుంది, 2. ఆల్రెడీ ఇక్కడ ఫస్ట్ జీ 1 ఇంక్రిమెంట్ అవుతుంది కదా, జీ 1 ఇంక్రిమెంట్ అవుతుంది, 1 2 అవుతుంది, 2 3 అవుతుంది. నెక్స్ట్ ఏబీసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మెమరీ డిఅలొకేట్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ కంట్రోల్ యాడ్కి వస్తుంది, మెయిన్కి వస్తుంది, మళ్ళీ XYZ కాల్ చేస్తాం. సో కంట్రోల్ యాడ్కి వస్తుంది, XYZకి వస్తుంది. XYZ మళ్ళీ ప్లస్ జీ అంటే జీరో వాల్యూ ఎంత వస్తుంది, 4. కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మెయిన్కి వస్తుంది, మెమరీ డిఅలొకేట్ అయిపోతుంది. ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మెయిన్ నుంచి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసినప్పుడు మళ్ళీ జీ వాల్యూ, జీ మెమరీ అనేది డిఅలొకేట్ అయిపోతుంది. అంటే జీ యొక్క లైఫ్ అనేది ఎంతవరకు ఉంటుంది, సో త్రూఅవుట్ ప్రోగ్రామ్ ఉంటుంది. స్కోప్ అనేది ఎక్కడి వరకు ఉంటుంది, ఆల్ ఫంక్షన్స్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది, 4 ఇస్ ద అవుట్పుట్. Alt F9, yes, Control F9, Alt F5, 4 is the output. So this one is important. ఈ స్టేట్మెంట్ ఏంటని అడుగుతారు. సో ఎక్స్టర్న్ ఇంటూ ఏ అనేది డిక్లరేషన్, నాట్ డెఫినేషన్. ఇంటూ జీ అనేది డెఫినేషన్. సో దిస్ ఇస్ కాల్డ్ గ్లోబల్ వేరియబుల్స్ ఆర్ ఎక్స్టర్నల్ వేరియబుల్స్. ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే మనకి ఏదైనా ఒక వేరియబుల్ యొక్క స్కోప్ అనేది ఆ బాడీ వరకే కావాలనుకోండి, సమ్ పర్టికులర్ ఫంక్షన్ వరకే కావాలనుకోండి, అప్పుడు మనం ఆటో వేరియబుల్ అనేది యూజ్ చేస్తాం. సో ఎక్కువగా మనం వాడేది ఆటో వేరియబుల్స్ కాబట్టి బై డిఫాల్ట్గా ఆటో ఇచ్చారు, అంటే మనం ఇచ్చిన ఇవ్వకపోయినా అవి ఆటో వేరియబుల్స్. ఓకే, నెక్స్ట్ మనకు ఒక వేరియబుల్ యొక్క స్కోప్ అనేది ఒక ఫంక్షన్ వరకు కావాలి. అంటే ఒక వేరియబుల్ని స్కోప్ ఒక ఫంక్షన్ వరకే కావాలి, అంటే ఆ ఫంక్షన్ ఎన్ని టైమ్స్ కాల్ చేసినా కూడా స్కోప్ అలాగే ఉండాలి. ఓకే, ఒక ఫంక్షన్ యొక్క స్కోప్ ఒక వేరియబుల్ యొక్క స్కోప్ ఆ ఫంక్షన్ వరకే ఉండాలంటే ఏం వాడాలి, మనం స్టాటిక్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఒక వేరియబుల్ యొక్క స్కోప్ ఆల్ ఫంక్షన్స్లో ఉండాలి, ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అన్నప్పుడు గ్లోబల్ వేరియబుల్స్, వీటినే గ్లోబల్ వేరియబుల్స్ అంటారు. గ్లోబల్ వేరియబుల్స్, గ్లోబల్ అంటేనే మీనింగ్ ఏంటంటే ఆల్, ఎనీబడి కెన్ యాక్సెస్ అన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ ఈస్, ఫోర్త్ వన్ ఈస్ రిజిస్టర్. సేమ్ ఆటో రిజిస్టర్ బోత్ ఆర్ సేమ్.
ఆటో రిజిస్టర్ బోత్ ఆర్ సేమ్. సో ఇనిషియల్ వాల్యూ ఏంటి, గార్బేజ్ వాల్యూ. సో లైఫ్ ఎంతవరకు ఉంటుంది, ఆ బాడీ వరకే ఉంటుంది. స్కోప్ అనేది కూడా ఎంతవరకు ఉంటుంది, ఆ బాడీ వరకే ఉంటుంది. సో అవుట్ సైడ్ అనేది యాక్సెస్ చేయలేం. ఓకే, బట్ ద డిఫరెన్స్ ఏంటంటే రిజిస్టర్ వేరియబుల్స్ని రిజిస్టర్ వేరియబుల్స్ని ఫాస్ట్గా యాక్సెస్ చేయొచ్చు. అంటే మనం ఇందులో ఒక వేరియబుల్ అనేది ఎక్కువ టైమ్స్ యూజ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటే అలాంటి వాటిని రిజిస్టర్ వేరియబుల్స్గా డిక్లేర్ చేసుకోవాలి. అయితే ఇందులో లిమిటేషన్స్ ఏంటంటే 10 to 15 అంతకుమించి అలౌ చేయదు. 10 or 15 అన్ని వేరియబుల్స్ వరకే అలౌ చేస్తుంది, అందుకని ఎక్కువ వేరియబుల్స్ అనేది అలౌ చేయదు. నెక్స్ట్ ఈ రిజిస్టర్ వేరియబుల్ యొక్క అడ్రస్ని మనం యాక్సెస్ చేయలేం. మనం ఇక్కడ ఆటో వేరియబుల్స్ని అడ్రస్ ఆఫ్ అని యాక్సెస్ చేస్తాం కదా, వీటిని అడ్రస్ ద్వారా యాక్సెస్ చేయలేం. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. రిమైనింగ్ ఆల్ ఆర్ సేమ్. ఓకే, సో దిస్ వన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ ఏం లేదు, స్టోరేజ్ క్లాస్ అంటే ఏం లేదు, ఒక వేరియబుల్ యొక్క స్కోప్ అంతే. ఆ బాడీ వరకే కావాలనుకుంటే ఆటో అనేది యూజ్ చేస్తాం, ఒక ఫంక్షన్ వరకు కావాలనుకుంటే స్టాటిక్ యూజ్ చేస్తాం, ఆల్ ఫంక్షన్స్ కావాలనుకుంటే ఎక్స్టెండ్ యూజ్ చేస్తాం.